నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వాతావరణం అనుకూలించి పరిస్థితులు సహకరిస్తే మరో 4 సంవత్సరాలలో పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తవుతాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం. జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహణ. పలు అంశాలపై చర్చించిన కౌన్సిల్ సభ్యులు. భక్తులతో కిటకిటలాడిన మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం. స్వామివారికి విశిష్ట పూజలు జరిపిన అర్చకులు. జంగారెడ్డిగూడెంలో ఈ నెల 19న శ్రీ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ విజయవంతం చేయాలని కోరిన కమిటీ సభ్యులు. పోలవరం తెలుగు ప్రజల జీవనాడి అని, గత ప్రభుత్వం చేసిన కొన్ని తప్పిదాల వలన ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వాతావరణం అనుకూలించి పరిస్థితులు సహకరిస్తే మరో 4 సంవత్సరాలలో పనులు పూర్తవుతాయని సీఎం స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను మంత్రులు, శాసనసభ్యులు, ఇంజనీరింగ్ అధికారులతో ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తవడం వల్ల కలిగే ఉపయోగాలను తెలిపారు. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు జరిగిన పనులను గుర్తు చేశారు. 2019 నుంచి 2024 వరకు పనులు జరిగిన తీరును వివరించారు. అంతేకాకుండా ఆ సమయంలో జరిగిన తప్పిదాలను తెలిపారు. గత ప్రభుత్వ తప్పిదాల వలన ప్రాజెక్టు నిర్మాణానికి వ్యయం ఎక్కువ అవ్వడంతో పాటుగా సమయం కూడా అవసరమవుతుందన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే మరో 4 సంవత్సరాలలో ప్రాజెక్టు పనులు పూర్తవుతాయన్నారు. త్వరితగతిన ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ఈ నిర్మాణ పనుల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, కందుల దుర్గేష్, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ ఒక జీవనాడిగా, పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరంగా భావించి ఆ రోజు మనం శ్రద్ధ పెట్టాం. ఈ ప్రాజెక్ట్ వల్ల ఇది పూర్తి చేసుకుని నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రానికి కరువు అనే మాట లేకుండా చేయొచ్చనే విధంగా మనం ఆలోచించి ప్రాజెక్ట్ ముందు తీసుకుపోయాం. ఆ రోజు కూడా చాలా దూరదృష్టితో, నాకుండే అనుభవంతో ఎన్నికలైనాయి. 2014లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది, బీజేపీ తెలుగుదేశం పొత్తున్నాం. ఢిల్లీలో ఎన్డీఏ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 45.72 మీటర్ల దీంట్లో కట్టినప్పుడు 194 టీఎంసీ ఆఫ్ వాటర్ స్టోర్ చేసేదిగా మనం దీన్ని పెట్టుకున్నాం. అంటే 194 టీఎంసీ వాటర్ పెట్టుకుంటే 320 టీఎంసీ ఆఫ్ వాటర్ వాడుకునే అవకాశం వస్తుంది. ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఈ రిజర్వాయర్లు పంపించి అన్ని చేసే అవకాశం వస్తుంది. ఈ ప్రాజెక్టు చూస్తే ఉత్తరాంధ్ర గారు, ఈ యొక్క ఈస్ట్ వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ కానీ సక్రమంగా వాడుకుంటే రాయలసీమకు కూడా, కరువు ప్రాంతమైన రాయలసీమకి ఇక్కడ గోదావరి నీళ్లు వాడుకొని కృష్ణా వాటర్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అవసరమైతే భవిష్యత్తులో అన్ని సహకరిస్తే గోదావరి వాటర్ కూడా రాయలసీమ కూడా చేసే అవకాశం వస్తుంది. ఇది 15 lakh క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్, హైయెస్ట్ ఇది స్పిల్ వే మీద. గేట్స్ కూడా చూస్తే 48 నెంబర్, 16 into 21 మీటర్స్ సైజ్, 320 మెట్రిక్ టన్స్ వెయిట్ కూడా. ఇవి కూడా ఒక పెద్ద ఛాలెంజ్ కింద బిగ్గెస్ట్ గేట్స్ డిజైన్ చేసి మనం ముందుకు పోయాం. ఇంకొక పక్కన మీరు చూస్తే మేజర్ రివర్ ని డైవర్ట్ చేయడం, రివర్ ని డైవర్ట్ చేసి స్పిల్ వేని తీసుకొచ్చి స్పిల్ ఛానల్లో మనం వదిలిపెడుతున్నాం. ఇంకొక పక్కన 99% వాటర్ ని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రాజెక్ట్ అయితే 2014-19కి 72% మనం పూర్తి చేశాం.
మామూలుగా మనం ఖర్చు పెట్టింది 426 కోట్లు. ఇప్పుడు రిపేర్ చేయడానికి 447 కోట్లు. ఓకే, మొత్తం దాని అప్పటికి కూడా గ్యారంటీ లేదు. ఆ రోజు కానీ కంటిన్యూ అయింటే 2020 ఎండుకు పూర్తి అయిపోయింది ప్రాజెక్ట్. ఈరోజు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే 4 సీజన్లు కావాలంటున్నారు మినిమం. 4 సీజన్లు అంటే 4 ఏళ్ళు. అన్ని సభ్యులుగా జరిగితే మళ్ళా ఈరోజు ఈ పరిస్థితిలో మీరు కూడా అధ్యయనం చేయండి. డేటా అంతా మీకు కూడా ఇస్తాను. ఇందులో రహస్యాలు ఏమీ లేవు. అలాంటివన్నీ స్టడీ చేసి మనం ఏం చేయాలో చేయడం, దీన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఒక కేస్ స్టడీగా ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. జంగారెడ్డిగూడెం పట్టణంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో ఉన్న కౌన్సిల్ సమావేశ మందిరంలో చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు పాల్గొని ఎజెండాలోని పలు అంశాలపై చర్చించారు. అదేవిధంగా పట్టణంలోని పలు సమస్యలపై కూడా సమీక్షించారు. అనంతరం పట్టణ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే పట్టణంలోని పారిశుధ్య పరిస్థితులపై కూలంకషంగా చర్చించారు. తొలుత కౌన్సిల్ కు మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర కుమార్ పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు ముప్పిడి వీరాంజనేయులు, కంచర్ల వాసవిరత్నంతో పాటుగా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కువగా ఉండడం వల్ల బిల్డింగ్ పెట్టాలి కాబట్టి పెట్టకపోతే దాన్ని శాంక్షన్ చేసుకుని చైర్మన్ గారి ద్వారా తిరిగిన వాళ్ళు కూడా 5 వచ్చే వాళ్ళు ఉన్నారు. నా పేరు నరేంద్ర కుమార్. నేను నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను ఇక్కడ కమిషనర్గా ఎలక్షన్ టైంలో. మేమందరం కూడా నేను కొత్త కావచ్చు, కానీ మున్సిపాలిటీ కమిషనర్గా 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. ఎలక్షన్లో రావడం జరిగింది. మన కౌన్సిల్ సభ్యులు నిర్ణయాల మేరకు నా శక్తివంతం లేకుండా రూపాయల సంఘానికి పనిచేస్తానని తెలియజేసుకుంటూ ఆవిడ అధికారం ఉంది, యాక్టివేషన్ మీరు చెప్పాలి. ఏమన్నా ఎలా వచ్చింది ఇది గౌరవ సభ్యులు అందరికీ ఇంటికి వచ్చి కట్టారు. ఇప్పుడు కమిషనర్ గారి రూమ్ కానీ ఇప్పుడు మనకి మంచిగానే కదండి చేసింది, ప్రజలకే కదండి. ఇప్పుడు వైస్ చైర్మన్ ఇద్దరికి చెప్పారు కదా, ఎలక్షన్ బోర్డు రావడం వలన అది చెప్పడం జరగలేదు. అది అందరికి అవసరమే అనే కదండి పెట్టాము. ఇబ్బంది వచ్చాయి కదా, ఎలక్షన్ బోర్డు ఉండడం వలన కొంచెం చెప్పడం కుదరలేనట్టుంది. ఒక 3 మీటింగ్ల తర్వాత కొత్తగా వచ్చిన కమిషనర్ గారికి నరేంద్ర కుమార్ గారికి స్వాగతం చెప్తా. అయ్యా కమిషనర్ గారు, నాకు 4వ వార్డు అండి. మీరు దయచేసి ఒకసారి వార్డు విజిట్కి రావాలని కోరుకున్నాను. ప్రతిసారి కూడా గత 3 సంవత్సరాలు 3 నెలల నుంచి కూడా చైర్మన్ మేడం గారితో ఒక సోదర భావంతో రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒకరోజు నా వార్డులో ఉన్న కొంతమంది మీటింగ్ పెడతా కాబట్టి నా వార్డు ఆదర్శ వార్డుగా కూడా తీసుకున్నానని చెప్పడం జరిగింది. కానీ అక్కడ వసతులు గత 3 సంవత్సరాల నుంచి మొత్తుకుంటానే ఉన్నామండి. ఈ రోజున ఇన్ని ఎమర్జెన్సీ వర్కులు పెట్టారండి. ఒక్కసారి వార్డుకు వచ్చి అక్కడ ఉన్న పరిస్థితి చూడవలసిందిగా కమిషనర్ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి, చైర్మన్ గారి అనుమతితోటి. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం మద్ది క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఆయన వెంట ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు ఉన్నారు. రాత్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే కేసరి కేసరి కుల సతి కడుపు పంటగా జపించినాడు సమాన బలోపతుడు సంయుతుడు అంజనాసుతుడు పవననందనుడు. అది పట్టిన తీయని పంటను కొడు సూర్య పంటనము పట్టికి కాదని అటునది మరుగై శతము చీకటై పోగా అది అమరేంద్రుడు గమనించి తన ఐరావతమతిలోంచి ఆంజనేయుని సమీపించి తన వజ్రాయుధమును విసరగా పవననందనుని బలుని తాగా చిందిన రక్త బిందువే విద్యుద్వేగంతో ధరణి స్మరిబంద కడలిలో చచ్చి కడలి అట్టడుగున గల శ్రీ అంత శుద్ధి గర్భము చేరియట. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మధ్యాజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు సమిష్టిగా వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. ఈరోజు విశేష పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు యథావిధిగా ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాద వితరణ కూడా జరుగును. ఈ కార్యక్రమాన్ని భక్తులు వినియోగించుకుంటున్నారు. వేసవికాలం సందర్భంగా మొన్న ఉగాది నుండి మజ్జిగ చలివేంద్రం కూడా నడపడం జరుగుతుంది. భక్తులకు చల్లటి మజ్జిగ కూడా అందజేయడం జరుగుతుంది. భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ప్రసాదం అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. శుక్లయజుర్ వేద పండితులు, అధర్వణ వేద పండితులు ఇరువురు కూడా వేదపట్నం యథావిధిగా చేస్తున్నారు. భక్తులు అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజా కార్యక్రమాలు, ఇతర పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ నెల 19వ తేదీన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకోత్సవం, శ్రీ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు టీవీ రామకృష్ణ మాస్టర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న కోదండ రామాలయంలో మంగళవారం శోభాయాత్ర కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 19వ తేదీ సాయంత్రం 3:30 గురవాయిగూడెంలోని మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద శోభాయాత్ర ప్రారంభమవుతుందన్నారు. అక్కడ నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొత్తపేటలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్దకు ర్యాలీ చేరుకుంటుందన్నారు. ఈ శోభాయాత్రలో ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి సదస్యులు ఓలేటి సత్యనారాయణ ముఖ్య వక్తగా, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. కావున ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ధూళిపాళ్ల మృత్యుంజయ శర్మ, డి నారాయణమూర్తి పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో గత 2 సంవత్సరాలుగా హనుమంతుడి జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి ఏడు హనుమాన్ శోభాయాత్ర 400 మంది బైక్ మీద ఊరంతా కూడా శోభాయాత్ర చేస్తూ హనుమంతుడి అనుగ్రహానికి పాత్రలోకి వస్తున్నాం. అయితే ఈ సంవత్సరం ఈ నెల 1వ తారీఖున చేయవలసినటువంటి హనుమాన్ శోభాయాత్ర
ఎన్నికల కోడ్ సందర్భంగా వాయిదా వేసుకోవడం ఉంది. రేపు 19వ తారీఖు శివాజీ హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి పట్టాభిషేకం 350వ పట్టాభిషేక దినోత్సవం మరియు హనుమంతుడి జన్మదినోత్సవం రెండింటిని కలిపి మహావైభవంగా మన నగర వీధుల్లో శోభాయాత్ర నిర్వహించాలని శోభాయాత్ర కమిటీ నిర్ణయించింది. ఈ సందర్భంగా రేపు 19వ తారీఖు బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి శోభాయాత్ర మధ్యాంజనేయ స్వామి వారి దేవస్థానం నుంచి బయలుదేరి ఇటు మస్జిద్ సెంటర్ మీదుగా అటు హై స్కూల్ వరకు మరలా తిరిగి కాలేజీలో శివాజీ బొమ్మకి పూలమాలలు వేసి అక్కడి నుంచి బయలుదేరి శ్రీనివాసపురం రోడ్ ఒవ్వూరు బస్ స్టాండ్ మీదుగా కొత్తపేటలో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారి దేవాలయం దగ్గర ఈ శోభాయాత్ర పూర్తవుతుంది. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా ఈ శోభాయాత్రలో తమ బైకుల మీద క్రమశిక్షణాయుతంగా చక్కగా హిందువుల యొక్క సాంప్రదాయాన్ని ఉట్టిపడేలాగా భక్తి ప్రపత్తులు వినుమడించేలాగా మనమందరం శోభాయాత్రలో పాల్గొందాం. హనుమంతుల వారి ఆశీస్సులకి పాత్రులవుదాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. బీజేపీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం దక్కుతుందని, దీనికి కేంద్ర మంత్రిగా ఎన్నికైన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నిదర్శనమని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి తెలిపారు. గత 35 సంవత్సరాలుగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బీజేపీలో పనిచేస్తున్నారన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారన్నారు. గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఆయన స్ఫూర్తితో తామంతా పార్టీలో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని రామలక్ష్మి తెలిపారు. శ్రీ గౌరవనీయులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు నరసాపురం ఎంపీగా ఎంపిక చేసి మళ్ళీ ఆయన్ని కేంద్ర మంత్రిగా తీసుకున్న ప్రధానమంత్రి మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేస్తే ఏ స్థాయికి వస్తారు అనేదానికి మా ప్రియ మిత్రుడు శ్రీనివాస్ వర్మ గారే నిదర్శనం. ఎందుకంటే ఆయన జిల్లా అధ్యక్షుడిగా 3 దఫాలు పనిచేసి ఆయన ప్యానెల్లో నన్ను జిల్లా కార్యదర్శిగా ఎంపిక చేసుకుని నన్ను తీర్చిదిద్ది నా భవిష్యత్తుకి పునాది వేసి నా రాజకీయ గురువుగా చెప్పుకునే మా శ్రీనివాస్ వర్మ గారు చాలా అత్యున్నతమైన పదవిని అధిరోహించడం అంటే చాలా ఆనందదాయకం. భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకి ఇలాంటి ఉన్నతమైన స్థాయి వస్తుంది, నా పార్టీ ఇస్తుంది అని చాలా చక్కటి నిదర్శనం మోడీ గారు చూపించారు. అలాగే మన ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఆయన 3 సార్లు కూడా జిల్లా అధ్యక్షులుగా చేసి పార్టీని తన భుజస్కంధాల మీద వేసుకుని పార్టీని ఎంతో జీవం పోసి ఆయన తను వ్యక్తిగతంగా కూడా చాలా సున్నితమైన మంచి మనసు గల వ్యక్తి. ఏ విభేదాలు లేకుండా అందరినీ కులమత భేదాలు లేకుండా సమానంగా చూసే వ్యక్తి. ఆయన ఎదిగి కింద కార్యకర్తలను కూడా ఎదిగేలాగా చేయూతనిచ్చే మంచి మనిషి. ఆయన మంచి వ్యక్తిత్వం గల మనిషి. ఆయన ఎదగడం చూసి మా అందరికీ కూడా మాకు కూడా రేపొద్దున భవిష్యత్తు చాలా బాగుంటుంది, నా పార్టీ అందరినీ ఆదరిస్తుందని నేను ఆనందపడుతూ, రేపటి రోజు పార్టీ కార్యకర్తలందరూ కూడా చక్కగా పనిచేస్తూ ఉంటే మనకి ఎంతటి మంచి భవిష్యత్తు ఉంటుందో అనేది మన పార్టీ తండ్రిగా ఉండి మన భవిష్యత్తు తీర్చిదిద్ది మనందరినీ తన పిల్లలుగా భావించి భారతీయ జనతా పార్టీ మనకి రేపటి భవిష్యత్తుని ఉన్నతంగా చూపిస్తుందనటానికి శ్రీనివాస్ వర్మ గారు ఆయనకి మంత్రి అవ్వటమే మనకు నిదర్శనం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం.
కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586, మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821 225370, 8500409415 and 9542329490. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై ది ఫార్చ్యూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. గిరిజనులకు కేటాయించిన ఎల్టీఆర్ భూములను గిరిజనులే సాగు చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ చంద్రన్న వర్గం నాయకులు తలారి ప్రకాష్ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ చంద్రన్న వర్గం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తలారి ప్రకాష్ మాట్లాడుతూ బుట్టాయిగూడెం మండలం మర్రిగూడెం గ్రామంలో గిరిజనులకు కేటాయించిన ఎల్టీఆర్ భూములను గిరిజనేతరులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే గిరిజనులపై దాడికి పాల్పడ్డారన్నారు. తక్షణమే దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎల్టీఆర్ భూములు గిరిజనులే సాగు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కలింపూడి సుందర్రావు, సముద్రాల బాలసుందరం, బోడ యేసు, డొంక కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు బుట్టాయిగూడెం మండలం మర్రిగూడెం గ్రామస్తులు ఎల్టీఆర్ భూమి అయిన 36 ఎకరాల 42 సెంట్లు భూమి బుట్టాయిగూడెం మండలంలో ఎల్టీఆర్ భూమిగా ఉన్నది. ఈ భూమిని గత 40-50 సంవత్సరాల నుండి గిరిజనులు స్వాధీనంలో ఉంది. ఎల్టీఆర్ భూమిని గిరిజనేతరుడు ఆదివాసీ ప్రాంతంలో చేరి మరుగుడు ఆదివాసీ గిరిజనులైన కోయల మీద దాడి చేయించి ఈ రోజు మామిడికాయలన్నీ దొంగతనంగా కోసుకుపోతా ఉన్నాడు. గిరిజన ఆదివాసీ కోయల మీద కొట్టి ఇవాళ హాస్పిటల్ పాలు చేయించారు. ఆ హాస్పిటల్లో పూణె పార్వతి, దుర్గారావు, ఇంకా కొంతమంది ఆనందరావు, కొంతమంది దెబ్బలు తగిలి వాళ్ళు కాళ్ళు చేతులు ఇరిగిపోయిన కొన్ని దెబ్బలతో ఇవాళ బుట్టాయిగూడెం హాస్పిటల్లో చేరారు. అత్యవసర వైద్యం కోసం జంగారెడ్డిగూడెం పంపిస్తా ఉన్నారు. ఇవాళ అంబులెన్స్ రిపేర్స్ చేశారు. ఇలాగా గిరిజనుల మధ్య గొడవలు సృష్టిస్తున్నారు. ఎల్టీఆర్ భూమి అది అయ్యుంటే అది గిరిజనులకే చెందిద్ది. ఎల్టీఆర్ కాకపోతే ఆ భూమిని మేమే వదిలేస్తాం. సిపిఐఎం డెమోక్రసీ చంద్రన్న వర్గంగా ఆదివాసీ గిరిజనుల భూమి కాబట్టి ఆ భూమి 36 ఎకరాల 42 సెంట్ల భూమి ఎల్టీఆర్ కాకపోతే మా గిరిజనులు ఎవరు మా పార్టీ వాళ్ళం కానీ అడుగు కూడా పెట్టం. అది ఎల్టీఆర్ భూమి అయితే పగటివేష కళాకారులను ఆదుకోవాలని పగటివేష కళాకారుడు ప్రసాద్ కోరారు. గత వారం రోజులుగా కామవరపు కోటలోని కొత్తపేటలో జాంబవంతుడు, శివపార్వతుడు, రామ హనుమాన్ల శక్తి వేషాలు వేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ నేటికి గ్రామీణ ప్రాంతాల్లో పగటివేష కళాకారులకు కొంతవరకు ఆదరణ ఉందన్నారు. పూర్వకాలంలో పట్టణాల్లో సైతం కళాకారులను పోషించడానికి సహాయం చేసేవారని ఆయన తెలిపారు. తాత ముత్తాతల కాలం నుండి పగటి వేషాలే జీవనాధారంగా వేలాది కుటుంబాలు ఉన్నాయని వారిని ఆదరించాలని ఆయన కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు, పెద్దలు నేటికి కూడా పగటి వేష కళాకారులను ఆద్యంతం ఎంతో ఉత్సాహంతో చూస్తారన్నారు.
ఆవరపాటు అండి, వీరభద్ర కాలనీ అండి, కళాకారులు అండి. ఇలా వేషాలు పకడ వేషాలు ఎదుర్కొంటూ రోజు జామవంతుడు, రాముడు, ఆంజనేయుడు, కృష్ణుడు ఇలా శక్తి వేషాలు 24-25 రోజులు మట్టి వేషాలు వేసుకొని ఇలా జీవనార్థం చేసుకుంటున్నారు. చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాం. కళాకారులు అండి, మహాన్ బాబా మాకు జీవన పోషణ ఇదే జీవనార్థం అండి. మాకు చేను చెట్టు లేకుండా ఇవి లేకుండా ఇలాగా వీరభద్ర కాలనీ ఆవరపాటు ఉంటున్నామండి. ఇది ఇలా వేషాలు వేసుకొని చూసుకున్న అందరూ ప్రజలు కూడా ప్రేక్షించి చూసి మాకు ఆదరించి మాకు ఇంటికి ఎవరితో సంభారాలు తీసుకుంటున్నామండి. దీని మీద మాకు జీవనార్థం జరుగుతుందండి. మాకు గ్రామాలలో రజక వృత్తిదారులకు కేటాయించిన చెరువులను రజకులే ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్టయ్య డిమాండ్ చేశారు. ఆకివీడు మండలం పెదకాపవరం గ్రామంలో రజక వృత్తిదారుల చెరువు ఆక్రమణను నిలుపుదల చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ పెదకాపవరం గ్రామంలో సుమారు 25 సంవత్సరాల క్రితం 70 సెంట్ల చెరువును రజక వృత్తిదారులకు కేటాయించారన్నారు. ఇప్పుడు ఆ చెరువును కొంతమంది ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తక్షణమే ఈ ఆక్రమణను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి మహంకాళి, ఎన్ సత్యనారాయణ, వి శ్రీనివాసరావు, ఏ మురళి తదితరులు పాల్గొన్నారు. సబ్జెక్ట్ మ్యాటర్ బట్ రెవెన్యూ అది కూడా సమస్య అంతా రెవెన్యూది. సమస్య అంతా రెవెన్యూ అంటే మీరు అన్నారు ఎందుకంటే మాకుండే బాధపడి ఎస్పీ గారు అనుకున్నాం. కానీ Rajka Welfare Committee, as per the orders issued by the government when GO 62, and the district superintendent of police is the one of the member of Rajka Welfare Committee. వారు కూడా వారి దృష్టి కూడా మేము తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ మా వాడు తీసుకెళ్ళడం జరిగింది. దే హ్యావ్ ఆల్రెడీ గివెన్ ద రిప్రజెంటేషన్ టు ద మండల్ తహసీల్దార్ అండ్ ద సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో ప్రభుత్వం దిగువచ్చి మా చెరువు మాకు ఉండేటట్టు మాకు చెయ్యాలి. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టి ఈ పెదకాపురం రజకులకు న్యాయం చేయాలి. ఈ సభలో ముందు మేము మాట్లాడడం జరిగింది. అనంతరం మేము ప్రొసెషన్, అదేవిధంగా చెరువు దగ్గరికి వెళ్ళటం, అదేవిధంగా మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా కార్యక్రమం చేయడానికి కూడా నిర్ణయించామని ఈ రోజు నాడు మిత్రులకు అందరికీ నేను చెప్పడం జరిగింది. పోలవరం మండలం ఎల్ఎండిపేట గ్రామంలో చేతబడి చేశారన్న అనుమానంతో గుడి పూజారిని ఓ వ్యక్తి కత్తితో పొడిచిన ఘటన సంచలనం సృష్టించింది. పోలవరం మండలం ఎల్ఎండిపేట గ్రామానికి చెందిన జొన్నాడ పేరస్వామి స్థానిక కనకదుర్గమ్మ గుడిలో పూజారిగా విధులు నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన చిక్కాల యేసుబాబు మేనల్లుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. అతడి మృతికి గుడిలో పూజారిగా ఉన్న పేరస్వామి కారణమని, అతడే చేతబడి చేశాడని యేసుబాబు గ్రామంలో ప్రచారం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మంగళవారం చిక్కాల యేసుబాబును గుడి పూజారి పేరస్వామి నిలదీశాడు. దీంతో యేసుబాబు తన వెంట తెచ్చుకున్న కత్తితో పేరస్వామిని విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన పేరస్వామిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోన్ నంబర్ మా తమ్ముడు లేదు కదా నీ దగ్గర? ఓటు జల్దీసనా జల్దీసనా ఓటు వదులుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వాతావరణం అనుకూలించి పరిస్థితులు సహకరిస్తే మరో 4 సంవత్సరాలలో పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తవుతాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం. జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహణ. పలు అంశాలపై చర్చించిన కౌన్సిల్ సభ్యులు. భక్తులతో కిటకిటలాడిన మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం. స్వామివారికి విశిష్ట పూజలు జరిపిన అర్చకులు. జంగారెడ్డిగూడెంలో ఈ నెల 19న శ్రీ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ విజయవంతం చేయాలని కోరిన కమిటీ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.